మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు మూలం. మన దేశంలో పురాతన ఆలయాలు, పురాతన ఆచారాలతో పాటు పురాతనమైన శాస్త్రీయ నృత్యాలు కూడా ఉన్నాయి. కాలాలు మారుతున్న ఆ శాస్త్రీయ నృత్యాలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. అవి ఎక్కడ ఉద్భవించాయో నేటి తరం వారిలో చాలామందికి తెలియదు. మరి ఆ పురాతన శాస్త్రీయ నృత్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మన భారతదేశానికి సాంస్కృతికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వారి వారి స్వంత భాష, వంటకాలు, అలాగే నృత్య రూపాలు ఉన్నాయి. వాటిలో నృత్యం విషయానికి వస్తే భారతదేశంలో సాంప్రదాయ, శాస్త్రీయ, జానపద, అలాగే గిరిజన నృత్య శైలులను మనం చూడవచ్చు. ఇవన్నీ ఎంతో మనోహరంగా ఉంటాయి. ఆ నృత్యాలను చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాము. అంత ఆనందాన్ని కలిగిస్తాయి ఆ నృత్యాలు. అలాంటి గొప్ప శాస్త్రీయ నృత్యాలు పురాతన కాలంలో భారతదేశంలో ఉద్భవించాయి. ఈ శాస్త్రీయ నృత్యాలలో భరతనాట్యం అత్యంత పురాతనమైనది మాత్రమే కాదు, గొప్ప ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి. కళలు, సంస్కృతి, సాంప్రదాయం పట్ల మక్కువ గల ప్రతి ఒక్కరూ ఈ ప్రాచీన నృత్య కళలు దేశంలో ఎక్కడ ఉద్భవించాయో తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్యశాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచిన ఒక శాస్త్రీయ నృత్యం. ఈ భరతనాట్యం దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసులు దేవాలయంలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో నట్టువన్నులు, దేవదాసులు ఈ కళకు పోషకులు అని చెప్పాలి. భావం, రాగం, తాళం ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మెళవేస్తోంది. ఈ భరతనాట్యంలో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. ఇక భరతనాట్య పుట్టుక విషయానికి వస్తే భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, తంజావూరుకి చెందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు అనబడే 4 అన్నదమ్ములైన నట్టువన్నులు. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ మీనాక్షి సుందరం పిళ్ళై వీరి వారసులే. ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి ఒక వినోదంగా కాకుండా ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు రుక్మిణీదేవి అరండేల్. ఈమె మద్రాసు దగ్గర తిరువన్మయూరులో కళాక్షేత్ర అనబడే గురుకుల స్థాయి పాఠశాల కూడా స్థాపించారు. భరతనాట్యాన్ని అన్ని ఇతర శాస్త్రీయ నృత్య శైలులకు తల్లి అని కూడా అంటారు. ఒడిస్సీ పాత సాహిత్యంలో ఒరిస్సీ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని తూర్పు తీర రాష్ట్రమైన ఒడిశా దేవాలయంలో ఉద్భవించిన ప్రాచీన భారతీయ శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ. ఈ నృత్యం ప్రధానంగా స్త్రీలచే ప్రదర్శించబడుతోంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో జైన రాజైన ఖారావేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంది. మొదట్లో దీనిని పూరిలోని జగన్నాథ స్వామి వారి ఆలయంలో మహరిలో అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది. ఈ నృత్యం మొత్తం హావభావాలు, కదలికలు మరియు ముద్రాలపై ఆధారపడి ఉంటుంది. శివుడు, సూర్యుడు వంటి హిందూ దేవతల యొక్క పౌరాణిక కథలను వ్యక్తీకరించడానికి ఈ నృత్యాన్ని ఆచరిస్తారు. మణిపూరి నృత్యం ఈశాన్య భారతదేశంలో మణిపురి అనే ప్రాంతానికి చెందినది. ఇతర భారతీయ నృత్య రీతుల కన్నా ఇది చాలా విభిన్నమైనది. ఈ నృత్యంలో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ క్రమంగా ఆ కదలికలు చేతుల నుండి వేళ్ల దాకా ప్రవహిస్తాయి. 18వ శతాబ్దంలో వైష్ణవ తత్వం ప్రాబల్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి మూలం ప్రాచీనమైన వైదిక నృత్యమే. విష్ణు పురాణం, భాగవత పురాణం, గీతా గోవిందంల నుంచి ఎక్కువగా రూపకాలను ప్రదర్శిస్తారు. ఆ ప్రాంతం ప్రజలు నాట్యం చేసే స్థలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎక్కడంటే అక్కడ నాట్య ప్రదర్శన చెయ్యరు. ఈ నృత్యాన్ని వినోదం కోసం కాక అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శిస్తారు. చూసేవారికి కూడా భక్తి భావం కలగాలని దీని ముఖ్య ఉద్దేశం. కళాకారులు వస్త్రధారణలో ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా జాగ్రత్త వహిస్తారు. నాట్యం చేసేటప్పుడు కళాకారులు ఇతర కళాకారుల వైపు కానీ ప్రేక్షకుల వైపు కానీ దృష్టి పెట్టరు. కళాకారులు బాహ్య ప్రపంచ మాయలను వదిలి భగవంతుని శ్రద్ధ చూపుతారనడానికి ఇది నిదర్శనంగా భావిస్తారు. కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామం మొవ్వ మండలంలో ఆవిర్భవించింది. సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దంలో
ఈ ప్రాంతంలోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది. 3000 ఏళ్ల క్రితం భరతముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలను వివరించాడు. సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దంలో శాతకవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధిగాంచారు. దశాబ్దాలుగా నాట్య ప్రదర్శనలు వైష్ణవ ఆరాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. చాలా కాలం వరకు కూచిపూడి నృత్యం దేవాలయాలలో ప్రదర్శింపబడింది. సాంప్రదాయం ప్రకారం పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేశారు. అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడిలో స్థిరపడి ఈ నాట్యాన్ని అభ్యసించడంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి వచ్చింది. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతకృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య, భాగవతులు విస్సయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరింపజేశారు. కథాకళి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సంపన్నమైన నృత్య నాటక కళారీతి. కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇందులో కళాకారులు రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, పురాణాల నుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు దగదగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలను వివిధ సంకేతాలతో కూడిన మేకప్ వేసుకుంటారు. ఈ కళకున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులు ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావభావ ప్రకటనలతోనూ, ముఖంలో కనిపించే చిన్న పెద్ద కదలికలు, కనుబొమ్మలు, కనుగుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదిలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు. కథక్ రాధాకృష్ణుల కథలను నృత్య రీతులుగా ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగార భావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరు ప్రదర్శిస్తారు. పూర్వకాలం కథకులు అంటే కథలు చెప్పేవాళ్ళు పురాణం, ఇతిహాసాల నుంచి కథలను వల్లెవేయడం లేదా పాడడం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. భారతీయ శాస్త్రీయ నృత్యం యొక్క 8 ప్రధాన రూపాలలో కథక్ కూడా ఒకటి. కథక్ అనే పదం వేద సంస్కృతం నుంచి వచ్చింది. దీని అర్థం కథ. అలాగే కథకర్ అంటే కథ చెప్పేవాడు లేదా కథలతో సంబంధం అని అర్థం. రౌఫ్ డ్యాన్స్ జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క సాంప్రదాయ మరియు లయబద్ధమైన జానపద నృత్యం. రౌఫ్ డ్యాన్స్ కాశ్మీర్లోని ముస్లిం సమాజంలో ఉద్భవించింది. క్రమంగా లోయలోని ప్రతి ఒక్కరూ దీనిని స్వీకరించారు. రౌఫ్ ప్రధానంగా వసంత ఋతువులలో కోతకాలాన్ని జరుపుకోవడానికి నిర్వహిస్తారు. పంటల సీజన్ రైతులకు ప్రత్యేక సందర్భం. మహిళలు ఈ సందర్భంగా ఏకంగా నృత్యాలు చేస్తూ జరుపుకుంటారు. ఇది చాలా సొగసైనది. సందర్శకులు ప్రదర్శన నుండి వారి కళ్ళు పక్కకు తిప్పలేనంత అందంగా ఉంటుంది. ఈ డ్యాన్స్ని చూస్తే అందమైన లోయ యొక్క తేజస్సు మరియు ఆనందకరమైన రాగాలతో తడిసిపోయి అందరూ ఆనందిస్తారు. భారత ఉపఖండంలోని పశ్చిమ మరియు మధ్య కొండల్లో పాడే సాంప్రదాయ జానపద పాటలకు నాటి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినది. కులు, సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్, డెహ్రాడూన్, టేరీ గర్వాల్, ఉత్తరకాశీలో నాటి సాంప్రదాయకంగా ప్రదర్శింపబడుతోంది. మైదాన ప్రాంతాలలో జాతి పహారీల అధిక వలసల కారణంగా నృత్యాన్ని నాటిగా పరిగణిస్తారు. కానీ వాస్తవానికి ఇది పహారీల పాటలకు అనుగుణంగా ఉంటుంది. సాంప్రదాయకంగా స్థానికులు ధోల్, దమ్మో అనే పెర్కషన్ వాయిద్యాల దరువులకు నృత్యం చేస్తారు. పహారీ నృత్యం అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా తన పేరుని సంపాదించుకుంది. భాంగ్రా నృత్యం పంజాబ్ జానపద కళారూపాలలో ఒకటి. విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా ఈ భాంగ్రా నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు మెచ్చుకోవడమే కాక విదేశీయులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ భాంగ్రా అనే పదం వాస్తవానికి దక్షిణాసియాలోని పంజాబ్ ప్రాంతంలోని వ్యవసాయ జిల్లాలలోని సిక్కు మరియు ముస్లిం పురుషులు ప్రదర్శించే ఒక నృత్యాన్ని సూచిస్తోంది. ఈ నృత్యం ప్రధానంగా వసంత పంటల పండుగ బైసాఖీతో ముడిపడి ఉంటుంది. ఇది పంట యొక్క ప్రధాన ఉత్పత్తులలో ఒకటైన బాంగ్ అంటే జనపనార నుండి వచ్చిన పదమే భాంగ్రా. చోలియా నృత్యం అనేది ఖడ్గ నృత్యం. ఇది కుమావోని తెగ యొక్క యుద్ధ కళల సాంప్రదాయాలను వర్ణించడానికి ఉద్దేశింపబడింది. ఈ నృత్యం రూపం 1000 సంవత్సరాల నాటిది మరియు ఇది స్థానిక రాజపుత్ర వివాహాలలో కూడా ప్రదర్శింపబడుతోంది. చోలియా నృత్య కళాకారులు కత్తులు, కవచాలు, తురి మరియు
రాన్సింగ్తో సహా ప్రాంతీయ ఇత్తడి వాయిద్యాలు, డోల్ మరియు డమరులు వంటి పెర్కషన్ వాయిద్యాలను కూడా ఇందులో ఉపయోగిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రత్యేక డ్యాన్స్. మిగిలిన రాష్ట్రాల డ్యాన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.